ఎండాకాలం పిల్లలను పెంచడం అనేది పేరెంట్స్ కి ఛాలెంజింగ్ లాంటిది. ముఖ్యంగా సీజన్ మారే తొలి రోజుల్లోనే వారికి అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దీనికి రకరకాలైన వైరస్లు ఒక కారణమైతే మరొక కారణం సరైన సంరక్షణ లేకపోవడమే. అందుకే ఈ సీజన్లో పేరెంట్స్ వారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేలాగో ఇప్పుడు చూద్దాం. పిల్లలకు జ్వరాలు రావడం అనేది సర్వసాధారణమైన విషయమే. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగే పిల్లలు సీజన్ మారేటప్పుడు ఏదో ఒక డిసీజ్ బారిన పడుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా వారికి వైరల్ ఫీవర్స్, వాంతులు, విరేచనాలు, తలనొప్పి, కడుపు నొప్పి ఇలా ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. పెద్దవాళ్ల కంటే పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉండడమే దీనికి కారణం. 1 year దాటిన పిల్లల విషయంలో సీజన్ మారుతోంది అంటే పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన టైం వచ్చింది అని అర్థం చేసుకోవాలి. వారిలో ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే అవి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. డిహైడ్రేషన్ కానివ్వండి, సన్ బర్న్ కానివ్వండి, సన్ స్ట్రోక్ కానివ్వండి, అన్నిటికన్నా ముఖ్యం పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అవగాహన ఉండాలి. సో పిల్లలకి మనం చెప్పినా కూడా అంత అర్థం చేసుకునే, కొంతమంది మరీ చిన్నపిల్లలు అయితే అర్థం చేసుకునే శక్తి ఉండదు. కాబట్టి మనం జాగ్రత్తగా తీసుకోవాల్సింది అడిక్వేట్ హైడ్రేషన్. ఎందుకంటే ఎస్పెషలీ సమ్మర్ సీజన్లో వాళ్ళు ఎక్కువ ఆటలు ఆడుతూ ఉంటారు. సో మామూలుగా ఉండేటువంటి వాళ్ళ ఆటలతో పాటు ఎక్కువ తాగాలి, తినాలి అన్న శ్రద్ధ చూపించరు. సో చాలా ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటంటే వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ హైడ్రేషన్. అండ్ హైడ్రేషన్ కూడా వాళ్ళు ఆ స్వెట్లో లూజ్ అయ్యేది కేవలం వాటర్ కాదు కదా. దే లూజ్ సాల్ట్స్, దే లూజ్ సోడియం, దే లూజ్ పొటాషియం, దాంతోపాటు దే లూజ్ అన్ని ఎలక్ట్రోలైట్స్ కూడా దే లూజ్. సో మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు లూజ్ చేసినటువంటి సాల్ట్స్ తోటి మనం ఇవ్వాల్సింది కేవలం వాటర్ కాదు. వీ నీడ్ టు గివ్ ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ ఫ్రూట్స్. అన్నిటికన్నా ముఖ్యమైనది కోకోనట్ వాటర్. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, కోకోనట్ వాటర్ కానివ్వండి, దానికన్నా బెటర్ జస్ట్ ఫ్రూట్స్ యాజ్ సచ్. సో రెగ్యులర్గా ఎవ్రీ 2 to 3 hours మనం ఇచ్చినట్టయితే దెన్ ఈ డిహైడ్రేషన్ ప్రాబ్లం ఉండదు. సెకండ్ థింగ్, ఈ ఎక్సెస్ హీట్ వల్ల ఒక్కొక్కసారి సన్ బర్న్స్ కూడా చూస్తూ ఉంటాం. సో అటువంటిది మనం ప్రివెంట్ చేయాలంటే సన్ స్క్రీన్ లోషన్ వాడుకుంటే అది కరెక్ట్గా ఉంటుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, ఈ హీట్ స్ట్రోక్ వల్ల అంటే వడదెబ్బ వల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటనేది మనం గమనించాలి. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు గమనించకుండా కొన్ని థింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఏంటంటే ఒకటి, వాళ్ళ హార్ట్ రేట్ బాగా పెరిగిపోతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ బ్రీదింగ్ కూడా చాలా పెరిగి వాళ్ళకు ఒకసారి డిజీ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతారు కూడా. సో ఇటువంటి వడదెబ్బను ప్రివెంట్ చేయడానికి మనం ఇందాక అనుకున్నట్టు అడిక్వేట్ హైడ్రేషన్ ఇవ్వాలి. పిల్లల్లో అవగాహన పెంచుతూ ప్రతి 2-3 గంటలకి వీళ్ళు తాగారా లేదా, ఏదైనా తిన్నారా లేదా అని మనం ఆలోచించుకున్నట్టయితే అది చాలా మంచిది అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇయర్ ఇన్ఫెక్షన్స్ కూడా చూస్తూ ఉంటాం. అండ్ డిహైడ్రేషన్తో పాటు డయేరియా అంటే అతిసార వ్యాధి. ఈ అతిసార వ్యాధి ఎస్పెషలీ ఈ సీజన్లో చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మెయిన్ థింగ్ 2 reasons అండి. ఫుడ్ కంటామినేషన్, వాటర్ కంటామినేషన్. సో ఈ ఫుడ్ వాటర్ కంటామినేషన్ ఎస్పెషలీ సమ్మర్ సీజన్లో చాలా ఎక్కువ ఉండడం వల్లనే అతిసార జరుగుతూ ఉంటుంది. ఈ అతిసారలో బ్యాక్టీరియల్ కంటామినేషన్ రావచ్చు, వైరల్ ఉండొచ్చు, ఎస్పెషలీ రోటా వైరల్ డయేరియా రావచ్చు. అట్ ది సేమ్ పాయింట్ ఫుడ్ పాయిజనింగ్ యాజ్ సచ్ ఇది కూడా ఉండొచ్చు. సమ్మర్ సీజన్ లో రకరకాల ఫీవర్స్ పిల్లలకు వస్తూ ఉంటాయి. అప్పటిదాకా బాగా ఆడుతున్న పిల్లలు ఒక్కసారిగా టెంపరేచర్ పెరిగి నీరసించిపోతారు. ఏది పెట్టినా కూడా తినకుండా, పాలు తాగకుండా డీలా పడిపోతారు. పిల్లలను ఆ పొజిషన్ లో చూస్తూ పేరెంట్స్ గా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. టెంపరేచర్ తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తూ ఉంటుంది. మందులతో కంట్రోల్లోకి వచ్చిన కాసేపటికే మళ్లీ టెంపరేచర్ వచ్చేస్తూ ఉంటుంది. అసలు ఈ సమ్మర్ సీజన్ లో ఎలాంటి ఫీవర్స్ వస్తాయో తెలుసుకోవాల్సిన అవసరం పేరెంట్స్ కి ఎంతో ఉంది. సాధారణంగా వేసవకాలం వస్తుందంటే అసలు జ్వరాలు రావటం ఇవన్నీ తగ్గిపోతాయి. ఎక్కువ ఎండ దెబ్బ వల్ల వచ్చే సమస్యలే మనకి ఎక్కువ ఉంటాయి. ఈ వేసవకాలం మొదలయ్యే టైంలో మట్టుకు ఇప్పుడు ప్రస్తుతం ఈ సంవత్సరం ముఖ్యంగా చికెన్ పాక్స్ బాగా ఉన్నాయి. చికెన్ పాక్స్ మంచి మందులు కూడా ఉన్నాయి. ఆ మందులు కూడా డాక్టర్ని సంప్రదించి చేసుకోవచ్చు. మంచినీళ్లు అవన్నీ మంచిగా బాగా తాగి కొంచెం విరామం తీసుకుంటే కనుక తొందరగా కోలుకుంటారు. ఇవి కాకుండా ఇప్పుడు ఫ్లూలు కూడా బాగా ఉన్నాయి. బాగా ఎక్కువైతే కనుక ఇప్పుడు ఫ్లూ కూడా మందులు ఉన్నవి, ఫ్లూ టీకాలు కూడా ఉన్నవి. బాగా పెద్దవాళ్ళు,
మరీ చంటి పిల్లలకి ఫ్లూ టీకాలు బాగా అవసరము. వైరల్ జ్వరాలే కాకుండా వేసవిలో ముఖ్యంగా మనకి సమస్య ఏంటంటే ఈ బయట పానీయాలు ఇవన్నీ తాగటం వల్ల వాంతులు విరోచనాల వల్ల వచ్చే జ్వరాలు ఎక్కువ అవుతాయి. అవే కాకుండా మంచిగా కాయని నీళ్లు వీటితో చేసిన ఆహారాలు పానీయాలు సేవించటం వల్ల జాండిస్లు కామెర్లు కూడా ఎక్కువ ఉంటాయి. ఇదే కాకుండా ఎండ దెబ్బ వల్ల కూడా బాగా హై జ్వరం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎండ నుంచి కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనకి చాలా ఉంది. కావున వేసవి కాలంలో వైరల్ జ్వరాల కంటే కూడా ముఖ్యంగా కామెర్లు, వాంతులు, విరోచనాలు, వడదెబ్బ వీటి వల్ల జ్వరాలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సరైన ఆహారము, మంచిగా కాసిన నీళ్లు ఇలాంటివి తాగటం వల్ల మనము ఇవన్నీ నివారించవచ్చు. వైరల్ ఫీవర్స్ రావటానికి రకరకాల కారణాలు ఉంటాయి. అసలే ఎండవేడిని ఎలా తట్టుకుంటారో అని బాధపడుతుంటే పిల్లల ఒంట్లో టెంపరేచర్ ని కంట్రోల్ చేయలేక మరింత బాధగా ఉంటుంది. ఒక్కోసారి ఈ టెంపరేచర్ తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వారికి తగిన ట్రీట్మెంట్ ఇప్పించాల్సి ఉంటుంది. అసలు ఎలాంటి సందర్భంలో దీనిని సీరియస్ గా తీసుకోవాలి, ఎలాంటి ఫీవర్స్ ప్రమాదకరమో ఇప్పుడు చూద్దాం. 1 year లోపు పిల్లలకు టీకాలు వేయించిన తర్వాత జ్వరం రావడం అనేది సహజంగా జరుగుతుంది. కొంతమంది పిల్లల్లో అయితే ఇది కూడా ఉండదు. అయితే 1 year దాటి ఎప్పుడైతే వారు నడవడం, ఆడుకోవడం మొదలు పెడతారో కొన్ని రకాలైన వైరస్లు వారిని చుట్టుముడతాయి. ముఖ్యంగా వాతావరణంలో వచ్చే మార్పులు, సమ్మర్ సీజన్లో వేడి పిల్లలపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని జ్వరాలు మందులతో కంట్రోల్ అయిపోతాయి. కానీ కొన్ని రకాలైన ఫీవర్స్ అంతు పట్టకుండా పిల్లలను వేధిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడే వారికి అవసరమైన పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మొదటి రోజే అది వైరల్ ఫీవరా లేకపోతే బ్యాక్టీరియల్ ఫీవరా లేకపోతే టైఫాయిడా మలేరియా అని చెప్పడం కష్టం అండి. ముందర బేబీకి జ్వరం వచ్చినప్పుడు హై ఫీవర్స్ ఉంటాయి, వైరల్లో కూడా కంటిన్యూస్గా ఉంటాయి. కానీ ఫీవర్ ఉన్నా కూడా మనం పారాసిటమాల్ ఇచ్చిన తర్వాత బేబీ యాక్టివిటీ అనేది నార్మల్గా యాక్టివ్గా అయిపోతూ ఉంటాడు అనమాట. ఓరల్ ఇంటేక్ కూడా బాగానే ఉంటుంది, లిక్విడ్స్ బాగానే తీసుకుంటూ ఉంటాడు. ఏంటంటే పారాసిటమాల్ ఇచ్చినప్పుడు ఫీవర్ ఉన్నప్పుడు కొంచెం డల్ ఉంటాడు, ఫీవర్ తగ్గిన తర్వాత యాక్టివ్ అయిపోతాడు. ఒకవేళ చైల్డ్ కనుక ఇలా ఉన్నాడు అంటే కనుక మనం 3 to 4 days వెయిట్ చేస్తాం బ్లడ్ టెస్ట్లు చేసే ముందర. లేదు ఈ లోపలే వాడు డల్ ఉన్నాడు, ఓరల్ ఇంటేక్ చాలా తక్కువగా ఉంది, స్కిన్ మీద ఏమైనా ర్యాష్ ఉంది, మాకు సౌండ్స్ ఏమైనా వినిపిస్తున్నాయి, లంగ్స్ లో స్టెప్ తోటి వినిపించినప్పుడు అడ్వెంటిషియస్ సౌండ్స్ అంటాం, అబ్నార్మల్ సౌండ్స్ ఏమైనా వినిపిస్తున్నాయి, పొట్టలో ఏమైనా వాపు కింద అనిపించింది అంటే కనుక 3 days కూడా వెయిట్ చేయమండి. అంతకు ముందరే టెస్టులు దానికి సంబంధించిన టెస్టులు చేస్తాం. ఒకవేళ చైల్డ్ చురుగ్గా ఉన్నాడు, ఫుడ్ ఇంటేక్ బాగుంది అంటే కనుక 3 to 5 days అయినా కూడా మనం జస్ట్ పారాసెటమాల్ ఇంకా మంచి హైడ్రేషన్ తోటి మనం వెయిట్ చేయొచ్చు. తర్వాత తగ్గలేదు అంటే మనం రెగ్యులర్ టెస్ట్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని చెప్పి, సిఆర్పి అని చెప్పి, యూరిన్ టెస్ట్ అని చెప్పి అగైన్ బేబీని చూసుకుని అవసరాన్ని బట్టి మనం పరీక్షలు చేయించుకుంటాము.